గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనకి ఈ వీడియో ఎంఎడ్ వాళ్ళకి ఎంపీఎడ్ వాళ్ళకి ఇప్పుడు సిపికే రాసినాం కదా మనం. ఇందులోనే మనకి పీజీ కోర్సెస్ ఉంటాయి, లైక్ ఎంఏ, ఎంకమ్, ఎంఎస్సి అండ్ ఎంఎస్డబ్ల్యూ, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం, ఇవన్నీ పీజీ కోర్సులు ఉంటాయి. అండ్ ఈ సిపికేట్లోనే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే మనకి ఇంటర్ అయిపోయాక 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి కదా, డిగ్రీ ప్లస్ పీజీ. దీంతో పాటు ఎంఎడ్ అండ్ ఎంపెడ్, ఓకేనా, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఈ 2 కోర్సెస్ మాత్రం ఇవి కూడా సిపికెట్లోనే ఉంటాయి. వీళ్ళు ఎన్ని కామెంట్స్ పెడతారంటే ఎంఎడ్ వాళ్ళు, ఎంపెడ్ వాళ్ళు, సీరియస్లీ బ్రదర్, నేను ఆల్రెడీ సిపికెట్ గురించి వీడియో చేసేటప్పుడే మీకు కూడా చేసిన, ఒక 4-5 days బ్యాక్, 1 week బ్యాక్ కూడా సెపరేట్ వీడియో పెట్టిన, మళ్ళీ సెపరేట్గా వీడియో పెడుతున్నా. ఎన్నో కామెంట్స్కి రిప్లై ఇచ్చిన, మళ్ళీ అవే కామెంట్లు వస్తున్నాయి. అన్న ఎంపెడ్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, ఎంపెడ్ వాళ్ళకి అప్రూవ్ అయితే లేదు, అసలు ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి ఫస్ట్ పేసే ఉండదు. మీకు చెప్తేనేమో అర్థం కాదు, ఈనరు మీరు అడిగిందే మళ్ళీ. కోర్స్ ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అవ్వలేదేమో, కానీ చెప్తున్నా కదా, నేను కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా, మళ్ళీ కామెంట్స్ వస్తున్నాయి. ఓ వీడియో పెట్టినా సెపరేట్గా మళ్ళీ అడుగుతున్నారు. అరే మీకు చెప్తే అర్థం కాదా? ప్లీజ్ అర్థం చేసుకోరు. ఇప్పుడన్నా మీకు ఫస్ట్ పేజ్ ఉండదు. ఫస్ట్ పేజ్లో మీరు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయొద్దు, మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరగదు. అర్థమైందా? ఇప్పటికైనా ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఉండేవి, ఇప్పుడు ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి. ఎవరికి అయిపోయినాయి? ఎంఎడ్ వాళ్ళకి, ఎంపెడ్ వాళ్ళకి వెబ్ ఆప్షన్సే ఉండే అప్పుడు ఫస్ట్ పేజ్లో. మీరు అడుగుతారు మాకు ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ అని. అరే యార్, మీకు ఫస్ట్ పేజే ఉండదు అసలు అన్న, మీకు చెప్తే అర్థం కాదు. ఫస్ట్ పేజ్ అడ్మిషన్స్ అనేవి ఎంఎడ్ వాళ్ళకి, ఎంపెడ్ వాళ్ళకి ఉండవు. మీకు ర్యాంక్ కార్డ్ వచ్చిందా, మీరు సైలెంట్గా ఉండండి అంతే. సెకండ్ పేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు సైలెంట్గా ఉండాలి. మీకు ఫస్ట్ పేజే ఉండదు. మీరు ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎందుకు అప్లోడ్ చేసుకుంటారో మీకే అర్థం కాదు. ఫస్ట్ పేజ్లో అదర్ కోర్సెస్ క్లిక్ చేసి సర్టిఫికేట్లు మీరు ఎందుకు అప్లోడ్ చేసుకుంటారు? అక్కడ మీకు సెపరేట్గా ఎంఎడ్ వాళ్ళకి, ఎంపెడ్ వాళ్ళకి సెపరేట్ లింకే ఇచ్చిండు సిపికేట్ వెబ్సైట్లో. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అయితే లేదు. ఎందుకు ఓపెన్ అయితే లేదంటే అక్కడ చూపిస్తుంది టైం ఉంది మీకు, ఇంకా మీకు ఇప్పుడు కావు అడ్మిషన్స్, తర్వాత అయితే అని. ఓకేనా? సెకండ్ పేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? October 6కో 7కో స్టార్ట్ అవుతుంది. మనకి ఫస్ట్ పేజ్ అయిపోయిన తర్వాత October 6కో 7కో సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఆ టైం వరకు మీ ఎంఎడ్ వాళ్ళకి, ఎంపెడ్ వాళ్ళకి లింక్ ఓపెన్ అవుతుంది సిపికేట్ వెబ్సైట్లో. సో October 6కి కానీ 7కి కానీ మీరు ఆ లింక్ క్లిక్ చేసి సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేసుకొని మీ వెరిఫై చేసుకోవాలి. తర్వాత సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఏ డేట్స్ అయితే వస్తాయో ఆ డేట్స్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ పేజ్లోనే మీకు అలాట్మెంట్ అవుతుంది. సో మీ సెకండ్ పేజ్లోనే సిపికేట్ సర్టిఫికెట్లు అప్రూవ్ అయితే సెకండ్ పేజ్లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సెకండ్ పేజ్లోనే అలాట్మెంట్ అవుతుంది. అసలు మీకు ఫస్ట్ పేజే ఉండదు. ఫస్ట్ పేజ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉండదు, వెబ్ ఆప్షన్స్ ఉండదు, అలాట్మెంట్ ఉండదు, మీకు ఉండదు ఫస్ట్ పేజ్. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, అడుగుతారు. మళ్ళీ వీడియో పెడుతున్నాం మీకోసమే. ఎంఎడ్ వాళ్ళకి, ఎంపెడ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ప్లీజ్. ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే ఫుల్ మెసేజ్లకు రిప్లై ఇచ్చిన బ్రదర్, వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ మళ్ళీ అడుగుతున్నారు. చెప్తే అర్థమైతే లేదు, మన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అయితే లేదు. అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ కొద్ది ఇంకో వీడియో తీస్తున్నా. ఎంఎడ్కి, ఎంపెడ్కి ఫస్ట్ పేజే ఉండదు, డైరెక్ట్ సెకండ్ పేజ్ ఉంటుంది. అక్కడనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి, అక్కడనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సెకండ్ పేజ్లోనే సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఆ సెకండ్ పేజ్ షెడ్యూల్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి. October 5 నుంచో 6 నుంచో స్టార్ట్ అని చెప్పారు అంతే, ఇంకా ఫుల్ షెడ్యూల్ రాలే. సో మీకు ఫస్ట్ పేజ్ అనేది అదే, మీకు సెకండ్ పేజే మీకు ఫస్ట్ పేజ్. ఇప్పుడు ప్రజెంట్ జరిగే ఫస్ట్ పేజ్కి మీకు సంబంధం లేదు, మీకు సైలెంట్ ఉండదు, మీకు వెబ్ ఆప్షన్స్ లేవు, ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లేదు, ఏం లేదు, అలాట్మెంట్ ఉండదు, ఏముండదు. ఎందుకంటే మీరు లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి మీకు డైరెక్ట్ సెకండ్ పేజ్లోనే మీ పని అయిపోతుంది అన్నట్టు, అక్కడనే అయిపోతుంది, మీకు ఈ ఫస్ట్ పేజ్ ఉండదు. క్లియర్ కదా? సో అందరికీ నార్మల్గా సిపికేట్లో 3 పేజ్లు ఉంటాయి. ఇప్పుడు జరిగేది ఫస్ట్ పేజ్, తర్వాత సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫైనల్ పేజ్. ఈ ఎంఎడ్ వాళ్ళకి, ఎంపెడ్ వాళ్ళకి ఫస్ట్ పేజ్ ఉండదు, డైరెక్ట్ సెకండ్ పేజ్లోనే ఫస్ట్ పేజ్ అన్నట్టు. వాళ్ళకి మొత్తం 2 పేజెసే ఉంటాయి, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అంతే. ఈ ఫస్ట్ పేజ్ ఉండదు ఎంఎడ్ వాళ్ళకి, ఎంపెడ్ వాళ్ళకి. సో ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ కాకపోతే నేను ఏం చేయలేను. ఎంఎడ్ వాళ్ళకి, ఎంపెడ్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎవరైనా మీ క్లాస్మేట్స్ ఉంటే చెప్పండి. ఓకే, క్లియర్? ఇప్పుడు కూడా అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.